హలో ఆల్ అండ్ వెల్కమ్ టు ద వ్యూ. అసలు ప్రెసెంట్ ఇండియన్ డైరెక్టర్స్ లో ద బెస్ట్ మార్కెటింగ్ చేసే డైరెక్టర్ ఎవరు అంటే అది డౌట్ లేకుండా ఎస్ఎస్ రాజమౌళి గారు. అసలు మూవీ బిగినింగ్ అప్పుడే ఒక ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా మూవీ ఎలా ఉండబోతుందో అనే ఒక క్లారిటీ కూడా ఇచ్చేస్తారు. ఇది చాలదు అన్నట్టు బిహైండ్ ద సీన్స్ అని, ఇంటర్వ్యూస్ అని, మేకింగ్ ప్రాసెస్ అని, టీజర్స్, ట్రైలర్స్ ఇలా ప్రతి స్టేజ్ లో మూవీ రిలీజ్ అయ్యేంత వరకు మూవీ మీద హైప్ మెయింటైన్ చేస్తూనే ఉంటారు. అసలు RRR మూవీకి అయితే నార్త్ లో చిన్న చిన్న టౌన్స్ లో కూడా రీచ్ అవ్వాలని చెప్పి అక్కడ మార్కెటింగ్ టీమ్స్ ని పంపించి అసలు మన సినిమా గురించి తెలుసా లేదా అని సర్వే చేయించి మూవీ ఇంకా రీచ్ అవ్వాలని ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ బాహుబలి అనే ట్యాగ్ ని యూజ్ చేసి స్మాల్ టౌన్స్ లో కూడా రీచ్ అయిపోయారు. మరి ఇలాంటి మార్కెటింగ్ జీనియస్ తన నెక్స్ట్ మూవీ, అది కూడా సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ తో వచ్చే మూవీ, మరి ఇలాంటి మూవీకి ఎందుకు సైలెంట్ ఉన్నారు? టిపికల్ గా రాజమౌళి యూజ్ చేసే మార్కెటింగ్ ఫార్ములా ఈ మూవీకి ఎందుకు యూజ్ చేయట్లేదు? ఈ వీడియోలో చూసేద్దాం. ఎప్పుడు మార్కెటింగ్ అంటే ఫస్ట్ ఉండే రాజమౌళి గారు ఈసారి ఎందుకు మార్కెటింగ్ చేయట్లేదు అంటే, ఎవరు చెప్పారండి మార్కెటింగ్ చేయట్లేదు అని చెప్పి? జస్ట్ ఫార్ములా మార్చారు అంతే. అదేంటంటారా? లెట్స్ డిస్కస్. మార్కెటింగ్ చేయట్లేదు ఏంటి అని అందరూ డిస్కస్ చేసుకోవడం కూడా ఒక మార్కెటింగ్ స్ట్రాటజీయే కదా. మార్కెటింగ్ లో దీన్ని మిస్టరీ మార్కెటింగ్ అని, ఇంట్రిగ్ మార్కెటింగ్ అని అంటారు. అంటే సింపుల్ అండి. యూజువల్లీ మన మార్కెటింగ్లో మన ప్రోడక్ట్ గురించి మనం ఎలా ఉండబోతుందో చెప్పేసి ఆడియన్స్ని ప్రిపేర్ చేస్తాం కదా. కానీ ఇంట్రీగింగ్ మార్కెటింగ్లో అలా కాదు. అసలు ఈ ప్రోడక్ట్లో ఏ ఉండబోతుందో అని ఆడియన్స్ ముందే క్యూరియస్ ఉంటారు. సో మనం ఈజర్ ఏం చెప్పకుండా ఆర్ చాలా తక్కువ చెప్పేసి వాళ్ళ క్యూరియాసిటీని ఇంకా బాగా పెంచేస్తాం. ఇప్పుడు SSMB 29 టైంలోనే చూద్దాం. ఆఫీషియల్లీ ఈ ఇయర్ జనవరిలో అనౌన్స్మెంట్ అయింది, కానీ అన్అఫీషియల్లీ లాస్ట్ ఇయర్ గుంటూరు కారం టైం నుండే రూమర్స్ అనేవి ఫుల్ గా స్టార్ట్ అయిపోయాయి. గుంటూరు కారం రిలీజ్ తర్వాత కూడా మహేష్ ఆ లాంగ్ హెయిర్ అలానే ఉంచేయడం, లీగ్స్ లో బియర్డ్ పెంచడం, అలానే ఫిట్నెస్ ట్రైనర్ తో బాడీ మీద వర్క్ చేయడం, ఇదంతా చూస్తున్న ఫ్యాన్స్ కి ఇంట్రెస్ట్ రోజు రోజుకి పెరిగింది. అసలు ఈ మూవీ గురించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వండిరా బాబు అని చాలా పోస్ట్లే పడ్డాయి. ఇక ఇది చాలదు అన్నట్టు మహేష్ తన కొత్త లుక్ తో అంబానీ మ్యారేజ్ లో డెబ్యూ చేశాక మొత్తం స్పాట్ లైట్ ఎక్కడికో వెళ్ళిపోయింది. ప్రతి మంత్ న్యూస్ ఆర్టికల్స్ ఏవోటి వస్తూనే ఉన్నాయి, SSMB నెక్స్ట్ ప్రాజెక్ట్ అని చెప్పి. ఇది చాలదు అన్నట్టు మధ్యలో పృథ్వీరాజ్ ఎక్కడికి వెళ్ళినా ఆయన్ని SSMB గురించి అడుగుతున్నారు. ఇన్ఫాక్ట్ సలార్ మూవీ ప్రమోషన్స్ అప్పటి నుండి మెల్లిగా స్టార్ట్ చేసి రీసెంట్ గా లూసిఫర్ 2 ప్రమోషన్స్ లో ఫుల్ గా అడిగేస్తున్నారు. సో ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు పృథ్వీరాజ్ ఎక్కడ తిరిగినా SSMB 29 కి ఫ్రీగా మార్కెటింగ్ వచ్చేస్తుంది. అసలు ఇదంతా మార్కెటింగే కదా. ఏం చెప్పకుండానే చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. అక్టోబర్లో రాజమౌళి ఆ సింహం పిక్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో ఫుల్ హైప్ పెంచేశారు. కింగ్ ఆఫ్ సెరెంగెటీ అని ఒక అడ్వెంచర్ మూవీ అని ఫిక్స్ చేశారు. అండ్ జనవరిలో రాజమౌళి గారు ఆ పాస్పోర్ట్ లాగేసుకున్న పోస్ట్ తో ఎక్కడ లేని హైప్ వచ్చేస్తుంది. ఇన్ఫాక్ట్ అరౌండ్ మిడ్ నైట్ పోస్ట్ చేసినా కూడా చాలా ఫాస్ట్ గా 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి దానికి. ఇలా చాలా తక్కువ చెప్తూనే మోస్ట్ హైప్ క్రియేట్ చేశారు. కానీ రాజమౌళి గారు ఎందుకు ఈ మూవీ గురించి ఇంత సీక్రెటివ్ ఉన్నారు? బికాస్ ఫస్ట్ టైం రాజమౌళి గారు ఒక గ్లోబల్ స్కేల్లో మూవీ చేస్తున్నారు. మీరు అనొచ్చు బాహుబలి అండ్ RRR ఆల్రెడీ గ్లోబలే కదా అని చెప్పి. బాహుబలి డోర్స్ ఓపెన్ చేస్తే RRR ఇంటర్నేషనల్ స్పాట్ లైట్ తెచ్చుకుంది. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అందరు ఎదురు చూస్తున్నారు. ఇది చాలదు అన్నట్టు లైఫ్ లాంగ్ డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం కూడా ఉంది. రాజమౌళి స్కేల్ ఆఫ్ విజన్ మ్యాచ్ చేయాలంటే హాలీవుడ్ ఇన్వెస్టర్స్ కూడా కావాలి. సో ఈ మూవీ అనేది ఒక ఇన్వెస్టర్స్ పిచ్ లా కూడా వర్క్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మీరు గమనిస్తే దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ హౌ నోలన్ మార్కెట్స్ దిస్ ఫిల్మ్. ఫస్ట్ కొన్ని రూమర్స్ వస్తాయి, తర్వాత మెల్లగా క్యాస్ట్ ఎవరో తెలుస్తుంది, తర్వాత ర్యాండమ్ గా కొన్ని సెట్ ఫోటోస్ వస్తాయి, అండ్ నోలన్ అనే నేమ్ వల్ల ఆబ్వియస్లీ హైప్ అనేది వస్తుంది. SSR కూడా ఇదే స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నారు. నోలన్ ఎంత సీక్రెట్ ఉంటారో SSR కూడా అంతే సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు. కానీ ఈ మిస్టరీ మార్కెటింగ్ వల్ల ఒక మైనస్ ఏంటంటే క్యూరియాసిటీ ఎక్కువైపోయి చాలా లీక్స్ అవుతూ ఉంటాయి. SSMB 29 కి కూడా అలానే ఒక సీన్ లీక్ అయింది. క్విక్ గా వీడియో సర్క్యులేట్ అవ్వకుండా ఆపేశారు అనుకోండి, బట్ స్టిల్ లీక్ అయితే జరిగింది కదా. ఈ లీక్ దెబ్బతో ఆల్రెడీ సీక్రెసీ మెయింటైన్ చేస్తున్న రాజమౌళి గారు ఇంకా నెక్స్ట్ లెవెల్ లాక్డౌన్ మెయింటైన్ చేస్తున్నారు. మొత్తం సెట్ లో సెక్యూరిటీ మెజర్స్ ఇంకా బాగా పెంచేశారు. ఆల్రెడీ నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ ఉంటాయి యాక్టర్స్ కి. ఈసారి మొబైల్ ఫోన్స్ బ్యాన్ అండ్ ఎక్స్ట్రా సెక్యూరిటీ కూడా యాడ్ అవుతుంది. ఇలా ఆడియన్స్ క్యూరియస్ ఉన్న ఇంకొక ఆస్పెక్ట్ మహేష్ లుక్. ఆల్రెడీ లాంగ్ హెయిర్ అండ్ బియర్డ్ అని తెలుస్తుంది, కానీ మూవీలో ఎలా స్టైల్ చేశారు, ఎలా ఉండబోతున్నారు, ఇదంతా సీక్రెట్ గానే ఉంచారు. మహేష్ లుక్ అండ్ మూవీ టైటిల్ ని ఒక గ్రాండ్ ఈవెంట్ పెట్టి లాంచ్ చేయబోతున్నారు అనేది ఒక ఇన్ఫర్మేషన్. కానీ ఆ ఈవెంట్ ఎప్పుడు అంటే అది SSR గారికి తెలియాలి. ఇవన్నీ కాకుండా SSMB 29 మార్కెటింగ్ డిలే చేయడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది. అదే లాంగ్ టర్మ్ హైప్ మెయింటైన్ చేయడం. సరే లెట్స్ అస్యూమ్ మూవీ స్టార్టింగ్ SSR ఎప్పుడు పెట్టేలాగే ప్రెస్ మీట్ పెట్టి అనౌన్స్ చేశారు అనుకుందాం. కానీ ఇలాంటి మూవీ డెఫినెట్లీ పెద్ద స్కేల్ అవుతుందంటే
టైం టేకింగ్ అవుతుంది. ఎంత టైం? నోబడీ నోస్. రాజమౌళి అంటేనే పర్ఫెక్షనిస్ట్. పైగా మహేష్తో ప్రాజెక్ట్ అంటే ఇంకా ఎక్స్ట్రా పర్ఫెక్షన్ ఉండేలా చూసుకుంటారు. సో ముందే ప్రెస్ రిలీజ్ అండ్ ఆల్ చేస్తే డెఫినెట్లీ హైప్ అనేది మెల్లమెల్లగా డౌన్ అయిపోద్ది. ఏదో ఒక వేరే సిచ్యువేషన్స్ వస్తాయి అండ్ జనాలు కూడా మెల్లగా మర్చిపోతారు. సో అందుకే ఎస్ఎస్ఆర్ డిలేడ్ ద యూజువల్ ప్రెస్ మీట్ ప్రాసెస్. కానీ అసలు ఉండదా అంటే ఎందుకు ఉండదో ఉంటది. రిలీజ్ డేట్ అండ్ టైం లైన్ ఇవన్నీ వచ్చాక అప్పుడు స్టార్ట్ చేస్తారు. సో ఫార్ ఒడిశాలో ఒక స్కెడ్యూల్ షూట్ అయిపోయింది అంతే. మిగతా అవ్వాలి. CGI వర్క్స్ కూడా చూడాలి. ఏమన్నా ప్యాచ్ వర్క్స్ ఉంటే చేయాలి. చాలా టైం పడుతుంది. సో ప్రాబ్లీ షూటింగ్ సగం అయిపోయాక అప్పుడు ఈవెంట్ పెట్టచ్చేమో. 2026 రిలీజా 27 రిలీజా అంటే రాజమౌళి కాబట్టి మనం 2027 అనుకుంటేనే బెటర్. సో చాలా టైం ఉంది. ఇందుకే కావాలని ఆ ప్రమోషన్ సైకిల్ అంతా డిలే చేస్తున్నారు. బికాస్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే మూవీ హైప్ మెయింటైన్ చేయడం కోసం ఏదో ఒకటి రిలీజ్ చేస్తూనే ఉండాలి. ఇదంతా లేకుండా ఫోకస్ అంతా షూటింగ్ మీదనే ఉంటే ఇంకా బెస్ట్ కదా. ప్లస్ దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఇదంతా ఒక గన్ పౌడర్ లాగా బిల్డ్ అవుతా ఉంటుంది. ఆల్రెడీ ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ రియాక్షన్స్ చూస్తే మీకే అర్థమైపోయి ఉండాలి. ఇది చాలదు అన్నట్టు SSMB అప్డేట్స్ కావాలని పోస్ట్ పెరుగుతూనే ఉంటాయి కానీ ఎక్కడ తగ్గలేదు కూడా. సో నెక్స్ట్ అప్డేట్ కి కూడా ఇంకో సోషల్ మీడియా బ్లాస్ట్ అయితే గ్యారంటీ. ఇదే రేంజ్ లో ఉంటుందా అంటే మాక్సిమం ఇంపాక్ట్ పక్కా వస్తుంది. అందుకే ఇలా డిలే చేసి క్యూరియాసిటీ అనేది పెంచుతున్నారు మనలో. ఒక పక్క ఫ్యాన్స్ ఎక్సైట్మెంట్, మీడియా అవుట్లెట్స్ ఎక్సైట్మెంట్, హాలీవుడ్ స్పాట్లైట్ ఇవన్నీ ఉన్నాయంటే ఒక ప్రాపర్ ప్లానింగ్ ఉండాల్సింది. అసలు మేజర్ పార్ట్ ఆఫ్ షూటింగ్ అయ్యేదాకా పోస్టర్ కూడా వదలరు అనే ఫీలింగ్ అయితే వస్తుంది. కానీ చూద్దాం. ఆగస్టులో మహేష్ బాబు బర్త్డే ఉంది కాబట్టి ఏదో ఒక అప్డేట్ అయితే పక్కా వస్తుంది. మరి అది చిన్న అప్డేటా పెద్ద అప్డేటా అంటే వెయిట్ చేద్దాం. మనకు కూడా తెలియదు కదా. వెయిట్ చేయడంలో కూడా ఒక ఎంజాయ్మెంట్ ఉంటుందండి. సో దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ద వ్యూ. దిస్ ఈస్ టీమ్ ద వ్యూ సైనింగ్ ఆఫ్.